వెల్కమ్ టు గవాదర్ అండ్ న్యాచురల్స్ అండి. మొన్న 6 బాటిల్స్ ఆర్డర్ పెట్టింది వీడియో చూశారు కదా. సో ఇక్కడ మ్యాక్సిమం నా ప్రయత్నం ప్యూరిటీని ప్యూరిటీ గురించి అవేర్నెస్ క్రియేట్ చేయాలని మాత్రమే అనమాట. ప్యూర్ హనీ దొరక్క నేను చాలా ఇబ్బంది పడ్డాను. డైలీ మార్నింగ్ లెమన్లో హాట్ వాటర్ అండ్ హనీ వేసుకుని ఉంటే ఆ ఫ్రెష్నెస్ నిజంగా చాలా మన బాడీ చాలా లైట్గా ఉంది అనిపిస్తుంది అనమాట. చాలా హాయిగా ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఈ వీడియో చేయడానికి కారణం ఏంటి అంటే, నిన్న నా ఫ్రెండ్ ఒక ఆమె హైదరాబాద్లో గ్రాసరీస్ కొనడానికి మార్ట్కి వెళ్ళిందంట. అక్కడ జస్ట్ హనీ చెక్ చేసింది. ప్రైస్ 1 kg 250 రూపీస్ 260 ఉందంట. నాకు కాల్ చేసి చెప్పింది ఇలా ఉంది అంటే. అసలు నాకు చాలా బాధేసింది. అంత తక్కువ ప్రైస్కి పెట్టేసి 1 kg 260 రూపీస్ అంటే చాలా మంచిగా తక్కువ కాస్ట్కి వస్తుందని తీసేసుకుంటారు కస్టమర్స్. ఎంత మోసం జరుగుతుందో అనిపించింది. ఎందుకు అంటే ఏ హనీ అయినా, హనీ అంటే చాలా రేర్ ప్రోడక్ట్ అండి. అది దొరకడం చాలా కష్టం. ఇది బాక్సెస్లో పెట్టి ఫామ్స్లో బాక్సెస్లో పెట్టి బేస్ని మనం అడ్జస్ట్ చేస్తూ చేస్తారు డబ్బాల్లో. దానికి చాలా కాస్ట్ అవుతుంది. ఇది పొలాల్లో పెట్టి అమ్మేది కదా. వైల్డ్ హనీ అంటే ఏంటంటే ఫారెస్ట్లో మన చెట్ల మీద పుట్ట తేనె ఇలాంటివి అంటారు కదా, అది వైల్డ్ హనీ అంటారు. అది చాలా ఘాటుగా వగరుగా అలా ఉంటుంది. అది దొరకడం కష్టం. పైగా అది 2000 దాకా ఉంటుంది కాస్ట్. నేను అంత ఎఫర్ట్ చేయలేను కాబట్టి నాకు కనీసం ప్యూరిటీ ఉంటే చాలు, ఎలాంటి ప్రిజర్వేటివ్స్ పానకాలు లేకుండా అని నేను వీళ్ళని అప్రోచ్ అయ్యానండి. అది 260 రూపీస్ అన్నారు. దాంట్లో డెఫినెట్గా మనకి పానకం, చెరుకు రసం అలాంటివి ఉంటాయి కదా. ఇది దానికన్నా కాస్ట్ ఎక్కువే ఉంటుందండి, కానీ వర్తబుల్, రీజనబుల్ అనమాట. మనకి బయట ఎలా ఉంటుందో అంటే ప్యూర్ హనీ ఎలా ఉంటుందో అంత కాస్ట్ ఉంటుంది. క్యాటలాగ్ ఆల్రెడీ మీకు అప్లోడ్ అవుతూనే ఉంటుంది, చూసుకోండి. తక్కువ కాస్ట్కి వచ్చింది కదా అని ఏ ప్రోడక్ట్ కొనేకండలాగా. తను వెంటనే ఆ 250 రూపీస్ది కొనకుండా నా హనీని ఆర్డర్ పెట్టుకుంది తెలుసా. యాక్చువల్లీ నిన్ననే వెళ్ళిపోవాల్సింది, కొంచెం లేట్ అవడం వల్ల ఇది ఇవ్వలేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత ర్యాపిడోకి ఇస్తే తీసుకెళ్తున్నారు. సో దయచేసి తక్కువ కాస్ట్కి వచ్చింది కదా అని ఏ ప్రోడక్ట్ కొనకండి. చీప్గా ఏది రాదు. సో వర్తబుల్, రీజనబుల్ ఈ హనీ. థ్యాంక్ యూ.